హాయ్ గైస్, వెల్కమ్ టు రా ఫ్యాక్ట్స్. సో ఈరోజు మన ప్రివ్యూ చూసుకుంటే సిఎస్కే వర్సెస్ గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ అనేది నెంబర్ 7 అనేది చిదంబరం స్టేడియం చుపాక్లో జరగబోతుంది. సో రేపు మ్యాచ్ అనేది 7:30 అనేది జరగబోతుంది. సో పిచ్ రిపోర్ట్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ టోటల్ మ్యాచెస్ వచ్చి 131 మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 69 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 60 మ్యాచెస్ అనేవి విన్ అయింది. నో రిజల్ట్గా చూసుకుంటే 2 మ్యాచెస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 162 పర్ ఫస్ట్ ఇన్నింగ్స్ అనేది ఉంది. అదేవిధంగా సెకండ్ ఇన్నింగ్స్లో 150 అనేది ఉంది. సో అంతేకాకుండా ఈ పిచ్లో హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 246 పర్ 5 వికెట్స్ సిఎస్కే చేసింది. అదేవిధంగా లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 74 పర్ 10 వికెట్స్. అదేవిధంగా సిఎస్కే వర్సెస్ జీటీ హెడ్ టు హెడ్ చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్లు జరిగాయి. ఇందులో సిఎస్కే 2 మ్యాచ్లు గెలిస్తే అదేవిధంగా గుజరాత్ 3 మ్యాచ్లు అనేది గెలిచింది. సో ఇప్పుడు మనం ప్లేయింగ్ 11 చూసుకుంటే సిఎస్కే ప్లేయింగ్ 11 చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, రచన్ రవిచంద్ర, అజింక్య రహానే, మిచెల్, రిజ్వీ, జడేజా, మహేంద్ర సింగ్ ధోని, తిషిక్షణ, దీపక్ చహాల్, దేశ్పాండే, అదేవిధంగా ముస్తఫిజర్ రెహమాన్. ఇంపాక్ట్ ప్లేయర్గా శివం దుబేని తీసుకుంటవచ్చు. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 చూసుకుంటే శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, అజ్మరీ, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, సాయి కిషోర్, జాన్సన్. అదేవిధంగా ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే మోహిత్ శర్మని తీసుకోవచ్చు. సో అంతేకాకుండా కీ ప్లేయర్స్ని మనం చూసుకుంటే గుజరాత్ టైటన్స్ కీ ప్లేయర్స్ చూసుకుంటే శుభ్మన్ గిల్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే 31 5 ఇన్నింగ్స్లో 31, 39, 129, 42, 104. అదేవిధంగా శుభ్మన్ గిల్ టోటల్ ఐపీఎల్ మ్యాచెస్ చూసుకుంటే 88 మ్యాచెస్లో 2,821 రన్స్ అనేది చేశాడు. యావరేజ్ అనేది 38గా ఉంది. అదేవిధంగా వృద్ధిమాన్ సాహా లాస్ట్ 5 ఇన్నింగ్స్ చూసుకుంటే రీసెంట్కి 19, 4, 54, 18, 12 ఇన్నింగ్స్తో ఉన్నాయి. అదేవిధంగా వృద్ధిమాన్ సాహా ఐపీఎల్ కెరియర్ చూసుకుంటే 135 మ్యాచెస్లో 2,817 రన్స్ అనేవి చేశాడు. యావరేజ్ అనేది 25గా ఉంది. అదేవిధంగా సాయి సుదర్శన్ లాస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ విన్నర్, 14 మ్యాచెస్లో 552 రన్స్ అనేది చేశాడు. అతని ప్రీవియస్ 5 ఇన్నింగ్స్ చూసుకుంటే 45, 2, 11, 4, 54. యావరేజ్ చూసుకుంటే 50గా ఉంది. అదేవిధంగా డేవిడ్ మిల్లర్ లాస్ట్ ఐపీఎల్ కెరియర్ చూసుకుంటే 122 మ్యాచెస్లో 2,726 రన్స్ అనేవి చేశాడు. రీసెంట్ 5 ఇన్నింగ్స్ చూసుకుంటే 12, 8, 22, 17, 47గా ఉంది. అదేవిధంగా బౌలర్స్ విషయానికి వస్తే గుజరాత్ టైటన్ బౌలర్స్ చూసుకుంటే రషీద్ ఖాన్ 110 మ్యాచెస్లో 139 వికెట్స్ అనేవి తీశాడు. మరియు ఉమేష్ యాదవ్ 141 మ్యాచెస్లో 138 వికెట్స్ అనేవి తీశాడు. సో ఇప్పుడు మనం సిఎస్కే కీ ప్లేయర్స్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ 52 మ్యాచెస్లో 812 రన్స్ అనేవి చేశాడు. అదేవిధంగా యావరేజ్ 40 అనేది ఉంది. సో రీసెంట్ 5 ఇన్నింగ్స్ చూసుకుంటే 15, 12, 50, 29, 64గా ఉంది. అదేవిధంగా రచన్ రవిచంద్ర లాస్ట్ డెబ్యూ మ్యాచ్ 1 ఇన్నింగ్స్లో 37 రన్స్ చేశాడు. యావరేజ్ 37గా ఉంది. రీసెంట్ 5 ఇన్నింగ్స్ చూసుకుంటే 15, 2, 3, 19, 10గా ఉంది. అదేవిధంగా అజింక్య రహానే 160 మ్యాచెస్లో 4,427 రన్స్ అనేది చేశాడు. యావరేజ్ 32గా ఉంది. అదేవిధంగా మిచెల్ 3 మ్యాచెస్లో 55 రన్స్ అనేది చేశాడు. యావరేజ్ 18గా ఉంది. సో రీసెంట్ 5 ఇన్నింగ్స్ చూసుకుంటే 22, 57, 26, 17. అదేవిధంగా బౌలర్స్ విషయానికి చూస్తే రవీంద్ర జడేజా 198 మ్యాచెస్లో 152 వికెట్స్ అనేవి తీశాడు. అదేవిధంగా దీపక్ చహార్ 74 మ్యాచెస్లో 73 వికెట్స్ అనేవి తీశాడు. అదేవిధంగా లాస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్నర్ ముస్తఫిజర్ రెహమాన్ 49 మ్యాచెస్లో 51 వికెట్స్ తీశాడు. సో ఈ విధంగా మనం ప్లేయింగ్ 11 కీ ప్లేయర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఇంకేమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేవి చేయొచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.